రాజు ఎదుట విచారముగా ఉండటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. రాజు ఎదుట విచారముగా ఉండకూడదు. రాజుని దర్శించాలనుకున్నప్పుడు లేదా రాజు ఎదుట ఉండాల్సి వచ్చినప్పుడు విచారముగా ఉండకూడదండి. కొన్ని నియమాలు ఉంటాయి, నియమాలు పాటించాలి. రాజు దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్నప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత మనం వెన్ను ఆయనకి చూపించకూడదు. ఏ క్రమంలో వెళ్ళామో అదే క్రమంలో వెనక్కి రావాలి. కొన్ని నియమాలు అవి. అలాగే రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ముఖ్యముగా రాజునకు గిన్నె అందించేటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఉన్నటువంటి నెహెమ్యా రాజు సముఖంలో విచారముగా ఉండకూడదు. అది ప్రమాదకరమైనది. రాజు సన్నిధిలో విచారముగా ఉంటే శిక్ష పడతాం.